హాయ్ హౌ ఆర్ యు ఆల్? ఈరోజు ఇంకో సూపర్ ఫుడ్ మీకోసం. అదేనండి పనసకాయ బిర్యానీ. దీనికోసం పనసకాయని కట్ చేయడానికి కోసం చాకుకి ఆయిల్ రాసుకుందాము. అలాగే మన హ్యాండ్స్కి కూడాను ఆయిల్ రాసుకుందాం. పనసకాయని 2 ముక్కలు చేసుకుందాం. ఫస్ట్ కట్ చేసుకున్న ముక్కలకి ఆయిల్ రాద్దామండి, ఎందుకంటే లేకపోతే అది బ్లాక్ అయిపోతుంది. అందుకని ఇలా ముక్కలుగా చేసుకొని మనం ఆ మధ్యలో ఉన్న పార్ట్ని తీసేద్దాం, అది మనకి పనికిరాదు. తర్వాత బ్యాక్ నున్న తొక్కను కూడా తీసేయాలండి. అన్నిటిదీను తొక్కంతా తీసేసి మనం వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం. స్టవ్ మీద కొంచెం వాటర్ని బాయిల్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకున్న పనసకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ముక్కల్ని 80% ఉడికేటట్టు చూడాలి. బిర్యానీ వండుకునే గిన్నెని స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ గీ, కొంచెం ఆయిల్ వేసుకుందాం. బాయిల్ చేసుకున్న పనసకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇంతలోగా మనం బిర్యానీ రైస్ కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకుందాము. ఫ్రై అవుతున్న ముక్కల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ముక్కలకి సరిపడా కారం, పనస ముక్కలకి సరిపడా సాల్ట్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్, జీరా పౌడర్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకుందాం అన్నీ. రైస్కి పెట్టుకున్న వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం. ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకుందాం. ముక్కల్లో కొంచెం పెరుగు వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాం. కొంచెం నిమ్మరసం వేసి కలిపేద్దాం. వాటర్ చూడండి బాయిల్ అయిపోయింది. ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకుందాము. ఈ గ్రేవీలో మనం కొంచెం వాటర్ వేసుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి గ్రేవీ కూడా మనకి చక్కగా వచ్చేసింది. దీని మీద మనం 80% కుక్ చేసుకున్న రైస్ని ఒక లేయర్గా వేసేద్దాం. ఇలా వేసాక దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ కాజు వేసి దాన్ని ఒక అట్ల పెనం మీద పెట్టి 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ప్లేట్ ఒకటి మూత పెట్టి దాని మీద ఆవిరి పోకుండా ఏదైనా వెయిట్ని పెట్టుకోండి. 30 మినిట్స్ అయిపోయింది. బిర్యానీ ఎలా ఉడికిందో చూద్దామా మరి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి రెసిపీని. చూడండి పీస్ కూడా ఎంత చక్కగా ఉడికిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.